వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ స్వాతి. నల్లరాయి క్వారీలతో పంటలు నష్టం, గగ్గోలు పెడుతున్న రైతన్నలు. వందలాది ఎకరాలు బూడిద పాలు, క్వారీల బూడిదతో చేతికొచ్చిన పంటలు మట్టిపాలు. క్వారీ నిర్వాహకులు నిర్లక్ష్యపు తీరు, పట్టించుకొని మైనింగ్ అధికారులు. క్వారీ వద్ద నిరసనకు దిగిన రైతులు, పొలాలకు వెళ్లే రహదారి మట్టి దుమ్ముతో నరకపాయి. క్వారీలు తొలగించాలని రైతులు ఆవేదన. నల్లరాయి క్వారీలతో ఏర్పడే దుమ్ము ధూళి వల్ల తమ పొలంలోని పంటలు నాశనం అవుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని రోలుగుంట మండలానికి చెందిన రైతులు బోరున విలపిస్తున్నారు. నిండుగొండ సెంటర్ సర్వే నెంబర్ 221లో సుమారు వందలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల సమీపంలో క్వారీలు ఉండడంతో క్వారీల ద్వారా వచ్చే బూడిద కారణంగా వరి, పెసలు, కొబ్బరి, అరటి, సరుగుడు వంటి పంటల ఆకులపై దుమ్ము పేరుకుపోయి మొక్కల పెరుగుదల ఆగిపోవడం, పూత పిందె రాలిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. రోలుగుంట మండలంలోని నల్లరాయి క్వారీల యాజమాన్యం మొత్తం సిండికేట్గా ఏర్పాటు చేసుకుని అధిక రేట్లకు అమ్మడమే కాకుండా వారు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు పంటలకు సంబంధించి నష్టపరిహారం చెల్లించకుండా అడిగిన రైతులపై తిరుగుబాటు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు మామూలు మొత్తులో జోగుతున్నారని రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. నల్లరాయి క్వారీల వల్ల రోలుగుంట, నిండుగొండ, వెలంకాయలపాలెం, కొండపాలెం, కేనాయుడుపాలెం తదితర గ్రామాల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. పంట పొలాలతో పాటు పశువులు, ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేకూర్చాలని వారు వేడుకుంటున్నారు. పనిచేయట్లేదు, కనీసం వాటరింగ్ చేయమంటే వాటరింగ్ చేయట్లేదు, ట్యాంకులు లేవు. ఎంత బేభత్సంగా ఉందంటే గవర్నమెంట్ అంత కళ్ళు మూసిపోయి లైసెన్స్ ఇచ్చారు. మార్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. చెరుకు నీరు లేదు, రైతులు అన్యాయం జరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు. వ్యవసాయాలు భూములు పాడైపోతున్నాయి. అందరూ రైతులు ఎవరు అడిగితే ఏదో లాగా మాట్లాడుతున్నారు. అసలు పర్మిషన్ పాడైపోతుందా ఏంటి అని అడుగుతున్నారండి రైతులే. అది ఇలా సంబంధం లేని రూట్ అండి సార్. ఇది రూట్లు తిరగడానికి లేదు, ఇందులోనే వేరే రూట్ వేసుకుంది. కంప్లైంట్ ఇచ్చాం, సిఏకి ఎస్సీకి ఇస్తే పక్కన రూట్ వేసుకోండి, ఆ రూట్ అని మీది కాదంటని చెప్పారండి. చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు వచ్చింది లేదండి. ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయిందండి. రైట్ వరకు రూట్ పక్క నుంచి అరుణాచల్ కేసు సార్. నా పేరు కోటేశ్వరం అండి, అనకాపల్లి జిల్లా రోల్గొండ మండలం, రోల్గొండ రెవెన్యూ. ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఉన్నారు, వ్యవసాయం భూములు ఇక్కడ బంగారం పండుతుందండి. నేనైతే ఎక్కువ చెరుకు, వరి ఎక్కువ పండించాను సార్. సుమారుగా నేను ఇక్కడ ల్యాండ్ సుమారు నేనైతే వచ్చిన వ్యవసాయంలోకి వచ్చి సుమారు 10 సంవత్సరాల దాకా నేను వ్యవసాయం చేస్తున్నాను. చెరుకు పండించండి. ఈ కెసల్లో సుమారుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ కెసలు స్టోన్ కేసు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయం పండడం కానీ అసలు ఇక్కడ స్టోరేజ్ స్కూళ్ళలో కూడా రావట్లేదు. ఈ డస్ట్ భయపడి ఇక్కడ పని ఏదైనా వ్యవసాయం చేద్దామన్నా కూలీలు రమ్మన్నా ఒకళ్ళు రావట్లేదు. ఇక్కడ ఈ డస్ట్ మేము చేయలేమండి, వ్యవసాయం మేము చేయాలి, అక్కడ రాలేము కూలీలు అని చెప్పి వాళ్ళు రావట్లేదు. ఆఖరికి కూడా ఇంకా కొన్ని వ్యవసాయం చేయలేక భూములు కొన్ని వదిలేసుకున్నాం సార్. చాలా వరకు ఉన్నాయి. మన వ్యవసాయం పొలం పండించాం, పొలం ఎందుకు పని చేయకుండా పోయింది సార్. ఒక బస్తా కూడా పొలం లేదు. ఓపెన్గా ఈ కెసరికి వాటర్ పొల్యూషన్ పెడతారు, వాటర్ పెడతారు, స్టోరేజ్ పెడతారు, అంతే ట్యాంకులు పెడతారు చాలా ఎక్కడికి డస్ట్ రాకుండా. ఆ ట్యాంకులు కానీ వీళ్ళు ఓపెన్ వదిలేసారు. మొత్తం ఈ డస్ట్ కెసరాడినది మొత్తం దాని ఇష్టాధారంగా విపరీతంగా లాంగ్ టర్మ్ వెళ్ళిపోతుంది డస్ట్. ఇది ఎక్కడ కూడా పోతుంది. వ్యవసాయాలు చేసే రైతులు పక్కన సొమ్ములు వ్యవసాయ గీతలు ఉన్నాయండి, గడ్డి కూడా మేయట్లేదు, వ్యవసాయ నీళ్ళు కూడా తాగట్లేదు. అవి ఇప్పుడు మాకు రైతులకి పరిష్కరించింది సార్. మాకేమీ లేదు, మా వ్యవసాయం చేసుకునేలాగా మమ్మల్ని ఎక్కడికి తరలించేలాగా మమ్మల్ని ఇబ్బంది పడకుండా చేయండి సార్. అది వ్యవసాయాలు ఏం పని చేయట్లేదండి, శుభ్రంగా అంతా ధూళి
ధూళి వచ్చేస్తుందండి. ఈ రోడ్డు వచ్చిన కాడి నుంచి అసలే ఇంక మాకేమి అంతా నష్టమే కానీ మాకేమి ఇది లేదండి. రోడ్డు వచ్చిందంటే రైతులు మీరు రాలేకపోతున్నారు, రోడ్డు వేసాం అప్పుడు ఎంపీ నిధులు తీసుకొచ్చి. రైతులకే రోడ్డు అంతా మరి ఇప్పుడు ఈ బాటలో వేసేసి మేము అక్కడ అసలు వ్యాపారం కోసం రోడ్డు వేయలేదు కదా, రోడ్డు మామిడి చెట్లు అని చక్క కాసి ఏవి ఒక పూత లేదండి, ఒక కాయ లేదు. మా వ్యవసాయం చేసుకోవడానికి ఏమి మాకు అవకాశం లేదండి రావడానికి. చేలన్నీ పాడైపోయాయండి. ఏదో కొంచెం అంత వ్యవసాయం చేసి పండించుకొని ఇది చేసుకుండేవారు. ఇప్పుడు వ్యవసాయం లేదండి మాకు. ఇంకా చేలోకి రావడానికి ఇష్టపడలేదు. ఇంకా ఎలా బతకాలండి మేము? ఇంకా రోలుగుంట గ్రామ పంచాయతీ, రోలుగుంట రెవెన్యూ అండి. ఇది అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ సర్వే నెంబర్ 221. ఇది ప్రాచీన కాలం నుంచి వ్యవసాయ భూములండి. గత 1912 నుంచి మా తాతల కాలం నుంచి అప్పచెప్పిన భూములండి, వ్యవసాయ భూములండి. 2016 వరకు ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉండేదండి. స్టోన్ క్రషర్లు ఎస్టాబ్లిష్ చేశారండి. స్టోన్ క్రషర్లు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్టోన్ క్రషర్ల తాలూకా డస్ట్ వేస్టేజ్ ఏదైతే ఉందో వేస్టేజ్ అంతా రైతుల తాలూకు భూములకి రావడం జరుగుతుంది. రైతులు చాలాసార్లు చెప్పడం జరిగింది. వీళ్ళు కంట్రోల్ చేసుకునే పనిలో వీళ్ళు స్టోన్ క్రషర్ల వాళ్ళు విఫలమయ్యారండి. ప్రధానంగా జమీలియా స్టోన్ క్రషర్ వాళ్ళు, తర్వాత సాదిక్ గారు, తర్వాత అరుణాచలం స్టోన్ క్రషర్ సూర్యనారాయణ గారు. వీళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా డే అండ్ నైట్ 24 అవర్స్ డే అండ్ నైట్ 365 రోజులు. అప్పలనాయుడు గారి క్రషరు, సాయి ఆదిత్య, చుట్టుపక్కల క్రషర్లు సుమారుగా 6-7 క్రషర్లు ఉన్నాయండి. ఈ క్రషర్ల తాలూకా బాధితులు ఏంటంటే రైతులు సుమారుగా ఒక 100 ఎకరాల పైనే రైతులు పూర్వం మిర్చి, చెరుకు, రకరకాల కాయగూరలు, ఆకుకూరలు పండించుకునేవారండి. ఈవేళ ఈ రైతులందరికీ చేతులు ఇరిపోయినట్టు, కాళ్ళు ఇరిపోయినట్టు ఉపాధి లేకుండా పోయిందండి. ఈ డస్ట్ ఏదైతే ఉందో, క్రషర్ల నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో వేస్టేజ్, ఆ వేస్టేజ్ అనేది రైతుల తాలూకు భూముల మీద వదిలేయడం వల్ల ఈ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారండి. ఈ రైతులకు ఎటువంటి నష్టపరిహారాలు కానీ పరిష్కార మార్గాలు కానీ ఏమీ చూపించట్లేదు. గతం నుంచి వీళ్ళు తహసీల్దార్ గారి దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేశారు. ధర్నాలు చేసినా ఏ విధమైన ఉపయోగం లేదు. దయచేసి ఈ రైతుల తాలూకు సమస్యలు పరిష్కారం చేసి ఈ క్రషర్లో సాధ్యమైనంత వరకు ఇక్కడి నుంచి తరలిస్తే ఈ రైతులందరూ పంటలు పండించి ఏదో మార్కెట్కి పంపిస్తారని వీళ్ళందరూ దృఢనిశ్చయంతో ఉన్నారు. దయచేసి ఈ క్రషర్లో ఆఫ్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్. రైతులందరూ సుమారుగా 100కు పైన రైతులు నష్టపోతున్నారండి. ఒక్క స్టోన్ క్రషరు ఒక ఆయన బాగుపడుతున్నాడండి. ఇక్కడ చుట్టుపక్కల 100 మంది రైతులు నష్టపోతున్నారండి. ఇది ఎక్కడ న్యాయం ఒకసారి ఆలోచించి మాకు సమస్యకి పరిష్కారం చేస్తారని కోరుతున్నానండి. రాజా, నా రోలుగుంట మండలంలో క్రషర్ యాజమాన్యం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మాకు క్రషర్ ఉంది. ఇక్కడ ఈ క్రషర్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. పొల్యూషన్ బోర్డు అవన్నీ, ఫ్యాక్టరీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్నీ పెట్టుకొని నడుపుతున్నాము. ఇదే క్రషర్ చుట్టూ కూడా సైట్స్ మేము లీజ్ తీసుకున్నాం. మా దగ్గర అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి లీజ్ తీసుకున్నా సరే సైట్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వదిలేసాం. వాళ్ళే పండించుకుంటున్నారు. వాళ్ళకి సంవత్సరము వాళ్ళకి దాన్ని నష్టపరిహారం ఇస్తున్నాము. ప్రతిదీ కూడా మా దగ్గర అగ్రిమెంట్ ఉంది. అదే రోడ్డు పరంగా అంటున్నారంటే తడుపుతున్నాము. కాదు 2 days నుంచి వెహికల్ ఆగింది, అది కూడా రిపేర్ చేస్తున్నాము. అది కూడా ఇక్కడ నుంచి పంపిస్తే తడుపుతాం. ఏ ప్రాబ్లం లేకుండా, రైతులకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. ఇప్పుడు రైతులు పంటల ఆ నష్టపరిహారం కింద మేము సంవత్సరం ఇస్తున్నామండి. మా సైట్ పక్కన ఉన్న భూములకు ఇస్తున్నామండి మేము. రోలుగుంట క్రషర్ తాలూకు దుమ్ము ధూళి నుంచి రోలుగుంట క్రషర్ల తాలూకు దుమ్ము ధూళి నుంచి చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.